ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు నుండి అప్డేట్లో భాగంగా ముందుగా విద్యార్థి నాయకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం కూడా 1000 కోట్లు దాటిపోయింది. మీకు నష్టం ఏమి లేదండి. 25 కోట్ల రూపాయలు ఒకవేళ రేవతి కుటుంబంలో ఆయన భర్త అడకపోవచ్చు, కానీ మీ సామాజిక బాధ్యతగా మీరు నిజమైన హీరోలుగా నిరూపించుకునేందుకు ఆ పైసలు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలా. హీరోయిన్ కూడా ఇంకో 15 లక్షలు ఇవ్వాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏది తప్పు జరిగినా సరే ఓయూ చేసి మిమ్మల్ని ఉరికించుకొడుతుంది, సినిమాలో ఆడనీయకుండా చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇవ్వాలా. ఇచ్చే వరకు ఓయూ చేసి ఇడిచిపెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 15 మంది వచ్చారు, ఈసారి 1500 మంది వస్తారని చెప్పి ఈ సందర్భంగా. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టి